అందరము ఆలకించడానికి దయ చూపించారు. తర్వాత తండ్రి తిరగా ఇదిగో మరి వాక్యపక్షాన్ని నిలబడేటువంటి మా ప్రియుడు మీ ప్రియ దాసుడు జ్ఞాపకం చేసుకోనండి. మాకందరికీ అవసరమైనటువంటి వర్తమానాన్ని ఈ దినాలలో ప్రభువా మీరు అందించి మహిమ తెచ్చుకోమని, తద్వారా మాకు మేలు, మా ద్వారా మీకు మహిమ కలుగులాగా సాయం చేయమని, ఇంకా మీ చిత్తంలో ఎవరుంటే వారిని కూడా తండ్రి త్వరపెట్టి నడిపించమని, మేము విని మేలు పొందటానికి కృప దయచేయమని, ఆకలి గల ప్రాణాలను తృప్తిపరుస్తారని చెప్పారు. ఆ రీతిగా తృప్తిపరచమని మా ప్రియుని ద్వారా మీరు సహాయం చేయలేండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అర్పిస్తూ ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దైవ గ్రంథంలో ఒక చిన్న మాటను చదువుకుని ఈవేళ మనము ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38 నుండి మనము 40 వరకు చదువుకుందాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించాడు. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువునకు పోయెను. డాలుమోయేవాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడు రూపసేనుట చూచి అతను తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు భూజంతువులకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమగులకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. చదవబడిన వాక్య భాగమును ప్రభువే దీవించి మన ప్రభు పంచిపెట్టినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, పూజనీయుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్దిమందిముగా నాయన మీ సన్నిధిలో చేరుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు. చిన్నమంద భయపడకూడని మీ లేఖనములు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మనసారా పాడుకొనుటకు మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయము కొరకు స్తోత్రములు. మీ వాక్య లేఖనాల ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి మా ప్రభువా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకు వినబుద్ధిని పుట్టించండి. ఒకడు మీ పక్షం నిలబడి ఉండగా మనిషి మాత్రుని మరుగు చేయండి. మా ప్రభువా, మీ చాటును దాచి బోరగా మాత్రమే వాడుకొని మీ వర్తమానాన్ని మాకు అందించమని, మా ప్రతి హృదయమును తాకుమని, తద్వారా మేము ఆనందముతో ఉజ్జీవింపబడి సాగలిపడి మీకు నమస్కరించడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శిరస్సు వంచి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, సమూయేలు మొదటి గ్రంథం అంతటికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. విశేషంగా 17వ అధ్యాయానికి ఒక చారిత్రకమైన ప్రాముఖ్యత కూడా ఉన్నది అని మనందరం కూడా తెలుసుకున్నాం, మనందరము ఎరిగి ఉన్నాం. ఇశ్రాయేలులకు దేవుడు రాజునివ్వాలని తలంచలేదు. అది ఇశ్రాయేలుల కోరిక. లోకస్తులకు కలిగినట్టుగా మాకు ఒక రాజును చేయమని వారు
సమూయేలును అడిగారు. దేవుడు చిత్తము లేకుండా వారు కోరుకున్నారు. సౌలు రాజు మొదటిగా చేయబడ్డాడు. వారు కోరుకున్న రాజు వారికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. మనం కోరుకుంటే, మనం ఆశపడితే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కష్టం. కానీ ప్రభు చిత్తానికి మనము లోబడితే, ఆయన చేతికి మనం అప్పగించుకుంటే ప్రభునామం మహిమపరచబడుతుంది, మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలమని ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ సినారియో, ప్రస్తుతము మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో సౌలు రాజు ఉన్నాడు, అతని కుమారుడైనటువంటి యోనాతాను ఉన్నాడు, దోనెతో కొన్ని వేల మందిని చంపిన పనివాడు ఉన్నాడు. కానీ ఫిలిష్తీయుని ఎదిరించే ధైర్యవంతుడు ఒక్కడు కూడా లేడు. ఒకడు ఫిలిష్తీయుని చూడలేదు, వీరందరూ ఎవరిని చూశారు? ఫిలిష్తీయుని చూశారు. ఒకడు మాత్రం ఫిలిష్తీయుని చూడలేదు, ఫిలిష్తీయుడు ఎదిరించిన దేవుని చూసినవాడు. నేను నీ మీదకు నా ప్రభువును బట్టి వస్తున్నాను, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుని బట్టి వస్తున్నాను, ఆయన పేరట వస్తున్నాను అని చెప్పాడు. ప్రభువుకు స్తోత్రం. ఆ విజయాన్ని గురించి మాట్లాడడం నాకు ఎప్పుడు ఇష్టమే. కానీ ఈ రాత్రి వేళ దావీదు చేతిలో ఛాయారూపకమైన వస్తువులు, యేసుక్రీస్తు ప్రభువు చేతిలో నిజమైన సాధనాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దావీదు చేతిలో ఉన్న ఛాయారూపకమైన నీడ వంటి అక్షరార్థమైన వస్తువులు, అవి యేసుక్రీస్తు ప్రభువులో సాధనాలు అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. 40వ వచనం మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. చూడండి, తన కర్ర చేత పట్టుకొని దావీదు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్ళేటువంటి దావీదు ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు? గొల్యాతును చంపడానికి. ఇశ్రాయేలుల శత్రువైనటువంటి గొల్యాతు, ఎవరు ఎదిరించలేని గొల్యాతు. ఎవరు కూడా ఎదిరించలేని వాడు ఎవరు? గొల్యాతు. ఆనాడు ఇశ్రాయేలులలో ఎవరు రాజు కానీ, సైన్యాధ్యక్షుడైనటువంటి మేనల్లుడు అయిన అబ్నేరు కానీ, ఆ తర్వాత కుమారుడైన యోనాతాను కానీ, సైన్యం అంతా, ఇశ్రాయేలు జాతి అంతా ఎదిరించలేకుండా నిలబడి భయపడుతున్నారు. ఎవరిని చూసి? గొల్యాతుని చూసి. గొల్యాతుని చూసి భయపడుతుంటే ఒకడు దేవుని నామాన్ని చేతపట్టుకున్నాడు. పట్టుకొని వెళుతూ అక్కడ రాసిన మాట ఏమిటంటే, చేతిలో ఒక కర్రను పట్టుకున్నాడు. ఆ మాట పట్టుకుందాం. దావీదు చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. ఆ తర్వాత చదవండి, 40 వచ్చింది. కర్రను చేతపట్టుకొని ఏటి లోయలో నున్నని 5 నున్నని రాళ్లను ఏరుకొని అన్నాడు. అతడు తర్వాత వడిసెలు చేతపట్టుకొని అన్నాడు. చేతిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. చేతిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. 5 రాళ్ళు ఏరాడు. ఆ 5 రాళ్ళు చేతిలో ఉన్న దావీదు చేతిలోని రాళ్ళు. తర్వాత చేతిలో మరొకటి ఉన్నది. ఏమిటన్నాడు? చిక్కం ఉన్నది అన్నాడు. ఏమున్నది? చిక్కం. దావీదు చేతిలో ఏమున్నది? చిక్కం ఉన్నది. దావీదు చేతిలో వడిసెల ఉన్నది అన్నాడు. ఈ వచనం అంతట్లో అది. దావీదు చేతిలో ఉన్న వస్తువులు చెప్పండి. దావీదు చేతిలో కర్ర ఉన్నది, దావీదు చేతిలో రాయి ఉన్నది, దావీదు చేతిలో చిక్కం ఉన్నది, దావీదు చేతిలో వడిసెల. దావీదు చేతిలో ఉన్న కర్ర, దావీదు చేతిలో ఉన్న కర్ర మనకు తెలియచేస్తుంది ఏమిటంటే, ఆ కర్ర ఆ నుంచున్న వాడిని ఎదిరించడానికి ఉపయోగపడింది. అంటే దేవుని చేతిలో, దేవుని నోట ఉన్న ఆయన వాక్యం అనే ఖడ్గమే ఈ కర్ర. ఆ వాక్యాన్ని, ఆ భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇలాగున నిర్గమాకాండానికి వెళ్దాం రండి. నిర్గమాకాండంలో మనము మోషే చెప్పినటువంటి సందర్భంలో జరిగిన ఒకే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండంలో ఆ కొండ మీద మోషే చేసేటువంటి ప్రార్థన వైపు మనం మరలుచున్నప్పుడు అతడు ఏం చేశాడంటే, 17వ అధ్యాయంలో మనము 8 నుండి 16 వరకు ఉన్న భాగంలో ఒక మాట చదువుకుందాం అంతే. ఒక మాట 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే
అహరోనులు తన హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరన్నాడు. క్షమించండి, 9 చూద్దాం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారు తీసుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబొచ్చుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచి దేవుని కర్రను చేతబొచ్చుకొని వెళ్తాను. అంతవరకు అది మోషే కర్ర. దేవుడు ఎప్పుడైతే ఆ కర్రను కింద వేయి మోషే అన్నాడు ఒకప్పుడు, అది వెనక్కి వెళ్ళి నేను చదవడం లేదు, అంటే అదేమైంది? పాము అయింది. ఏమైంది? పాము అయింది. వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. మరలా మోషే చేతితో దాన్ని పట్టుకుంటే అదేమైందంటే కర్ర అయింది. అప్పుడు అర్థమైంది ఇది కర్ర కాదు, కర్ర లోపల ఉన్న దేవుని శక్తి. ఇది చాలా మందికి దీని సంగతి అర్థం కాదు. ఇది పేపర్ అనుకుంటారు, ఇది పుస్తకం అనుకుంటారు, కానీ ఇది దేవుని శక్తి కలిగిన లేఖనం, దేవుని ఖడ్గం. ఇది దేవుని వాక్యము కర్ర కంటే గొప్పది. 23వ కీర్తనలో దావీదు అన్నాడు ఒక మాట, గడాంధకారపు లోయలో సంచరించిన నేను ఈ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. అందరూ చెదిరిపోతే, అందరు మనసులు భయపడి పారిపోతే దావీదు మనసు ఒకటే స్థిరంగా నిలవడానికి కారణం ఏంటంటే ఆ కర్ర ఆదరించిన కర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు, నీవు పారిపోవద్దు, నీకు శక్తినిస్తాను, నీకు బలాన్ని ఇస్తాను, ఆ ఫిలిష్తీయుని పడగొట్టడానికి నీకు శక్తినిస్తానని దేవుడే ధైర్యపరిచి దావీదుకు ముందుకు నడిపించాడు. అన్నదమ్ములు ఏమన్నారంటే, అసలు ఆ మందరం ఏం చేసి వచ్చావు? నీకేం పని లేదా, పాడు లేదా? ఇక్కడికి వచ్చావు, మేము ఇంత వాటమే సైనికులమే, ఇంత సైన్య యుద్ధ విద్య నేర్చుకున్న వాళ్ళ మేమే భయపడుతూ ఉంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని అన్నారు. కానీ దేవుని మాట విన్నవాడు దావీదు. అందరూ దేవుని స్వరాన్ని వినలేదు. ఈవేళ మన జీవితంలో మన చేతిలో ఉండవలసిన కర్ర ఏమిటి అంటే దేవుని వాక్యమనే కర్ర. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నదేమిటి? వాక్యమనే కర్ర. ఆ మాట చదువుతారా? ఎవరు అసలు ప్రపంచం ముందు ఓడిపోయినది ఎవరంటే అందరూ ఓడిపోయారు. ఎవరి ముందు? సాతాను ముందు. కానీ సాతానే దేవుని ముందు ఓడిపోయాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరికి నీరసం రాదు చెప్పండి? ఎవరికైనా నీరసం వస్తుంది. ఆహారం ఎవరికి ఆకలి అవ్వదు, ఎవరికైనా ఆహారం అవుతుంది. 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఎవరు తీసుకెళ్లారట? పరిశుద్ధాత్మ తీసుకుని వెళ్ళి యేసు అపవాది చేత శోధింపబడు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడని అన్నాడు. అరణ్యమునకు ఆత్మ వలన కొనిపడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఒకడు వచ్చాడు. 3వ వచనంలో 40 దినాలు ఉపవాసం తర్వాత వాడు వచ్చాడు. అంత బాగా శక్తిగా ఉన్నప్పుడు రాలేదు, మనం వీక్గా ఉన్నప్పుడు వాడు వస్తాడు. మనం ఎప్పుడు బలహీనమవుతాం వాడికి బాగా తెలుసు కాబట్టి పక్కనే ఉంటాడు. వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఏమంటాడు? ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు. ఈ విషయం ప్రభువారు పాత నిబంధనలో ఎప్పుడో చెప్పాడు. ఆ విషయాన్ని వాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? దేవునికి వాక్యాన్ని చెప్తున్నాడు, ఆయన మాటను ఆయనకే చెప్తున్నాడు. చూసారా? వాడు ఆయనకి చెప్పాడు, మనకు చెప్పడా? చెప్తాడు ఖచ్చితంగా. కానీ దేవుని వాక్యం మన మనసులో ఉంటే ఖచ్చితంగా జవాబు ఉంటుంది. ప్రభు ఏమన్నాడు తెలుసిన? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని ప్రభు సమాధానం. వాక్యానికి వాక్యంతో సమాధానం చెప్పగానే సాతానుడు ఆగిపోయాడు. మరలా ఇంకొకసారి అన్నాడు, ఈ లోకం యొక్క సౌందర్యం అంతా సుఖభోగాలంతా చూపించి నీవు నాకు మొక్కుము అంటే నీ దేవునికే మొక్కవలను అని 10వ వచనంలో చెప్పాడు. పట్టణం మీదకు తీసుకుపోయిన శిఖరం మీద నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దూకు, దేవుడు నిన్ను కాపాడుతాడన్నాడు. ఈ విషయం కీర్తన గ్రంథంలో ఉంది. వాడు వాక్యాన్ని దేవునికే చెప్తూ ఉంటే దేవుడు ఏం చేశారు? వాక్యంతో చెప్పాడు, వాక్యంతో సమాధానం. ప్రభు ఏం చెప్పాడు? నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని ఒక చోట రాయబడి ఉందని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం వలన మనం ఏం చేస్తాం? సాతానును ఎదుర్కొనే శక్తిని పొందుతాం. కాబట్టి మన చేతిలో ఉండవలసింది ఏమిటి? దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండాలి. చాలామంది ఈ ప్రపంచంలో నామూషపడేది ఏంటంటే, లేకపోతే సిగ్గుపడేది, బైబిల్ చేత పట్టుకోవడానికి సిగ్గుపడేది ఏంటంటే, యవన బిడ్డలు ఈ రోజున బైబిల్ చేత పట్టుకోవాలంటే సిగ్గు, బాధ. కొంతమంది ఈ మధ్య మోడర్న్గా
పాకెట్ బైబిల్స్ వచ్చాయి. అది ఎవరికి కనపడదు, జేబులో పెట్టుకోవచ్చు, బయటకు తీయవచ్చు. హృదయానికి పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకొని, తన మనసుకు హత్తుకొని ఆనందంగా మందిరానికి వెళ్ళేటువంటి మనుషులు చాలా తక్కువయ్యారు ఈ దినాల్లో. బిల్లీ గ్రహం గారు బైబిల్ చెప్పేటప్పుడల్లా బాగా పెద్దగా ఎత్తుగా 2 కాళ్ళు పైకి లేపి చెప్తాడు ఆయన, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. ఎంత ఎత్తుకు ఎత్తాలో అంత ఎత్తుకు దేవుని నామాన్ని పైకెత్తితే దేవుడు మనల్ని పైకెత్తుతాడు. ఆ కర్ర చేత పట్టుకొని వస్తుంటే ఆ ఫిలిష్తీయుడు అన్నాడు, ఏమని, నేనేమైనా కుక్కను అనుకున్నావా, ఆ కర్ర ఎందుకు పనికి వస్తుంది అన్నాడు. చాలాసార్లు సాతానుడు ఇదే చెప్తాడు, ఆ బైబిల్ ఎందుకు నీకు, ఈ ప్రార్థన ఎందుకు నీకు, ఈ చర్చికి ఎందుకు నువ్వు, అసలు ఉపయోగం ఏమి, దానివల్ల ఉపయోగం ఏమిటి అనేవాళ్ళు ఉన్నారు. గడిచిన 2 రోజుల క్రితం మేము ఒక ఊరు వెళ్ళాం. అక్కడ 2 భార్యాభర్తలను కలిసాం. ఆ సిస్టర్ చాలా భక్తిగా ఉంది. ఆమెకు అనారోగ్యం వల్ల పూర్తిగా బాగైంది దేవుని కృప వల్ల. ఆమె అన్యజనురాలు. ఆమె భర్త పక్కనే ఉన్నాడు. ఆమెకు కాళ్ళన్నీ దెబ్బతినిపోయి పాడైపోయిన కాళ్ళు పూర్తిగా బాగుపడి ఇప్పుడు అంతా పని చేసుకుంటుంది. యవన వయసులో ఉన్నటువంటి యవనురాలు. అన్నీ చూశాడు ఆయన, పక్కనే ఉన్నాడుగా. ఆయన నాతో అంటాడు, సంవత్సరం వెళ్ళామండి ప్రార్థనకి, ఏ సేవలు ఏం లాభం లేదు అన్నాడు ఆయన. మాకు ఏ దేవుడు ఏం చేయలేదు సార్ అన్నాడు. మానవుడు ఎంత కృతజ్ఞహీనుడో అర్థమవుతుందా? దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుచుండగా ఏం జరుగుతుంది తెలుసా? ఆ యమ్మాయిము గ్రామంలో 2 అన్నారు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా అన్నారు. యేసయ్య మనతో మాట్లాడితే మన మనసును మండిస్తాడు, మన మనసును ఉజ్జీవింపజేస్తాడు. నలిగిన హృదయాలను ఆయన ఉజ్జీవింపజేస్తాడు. చెదరిన గుండెను ఆయన బాగు చేస్తాడు. ఆయన చెప్పేటువంటి మాటలు వింటున్నప్పుడు ఆయన మన మనసులను బాగు చేయాలి. ఈవేళ మన చేతిలో ఉండాల్సింది ఆయన గ్రంథం. మన చేతిలో ఉండాల్సింది ఆయన గ్రంథం. చాలా వాక్యాలు నేను చెప్పాలని ఇష్టపడడం లేదు. దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. ఎజ్రా దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని చదివినవాడు. ఇర్మియా దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని చదివినవాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన వాక్యమని చెప్పినవాడు. వాక్యమే అందరి హృదయాలను జయించేది. ఆయన వాక్యం లేకపోతే ఏమీ లేదు. విచారకరమైన ఒక విషయం చెప్తాను. అందరికీ ఇది తెలుసు, బట్ నేను గుర్తు చేస్తానంటే, పెళ్లి కార్డు దాదాపు 500-600 పెట్టి కొట్టించాడు. 500-600 పెళ్లి కార్డు చూసారటండి. ఇటు చూసి అటు పడేసే కార్డు అంతే కదా మనం చేసేది. 600-700 పెట్టి కుట్టించి, అన్నయ్య మీరు రావాలి పెళ్ళిలో, మీరే వాక్యం చెప్పాలి, ఖచ్చితంగా కూర్చోవాలంటే ఇక్కడ నుంచి మనం డ్యూటీలు మానుకొని ఛార్జీలు పెట్టుకొని పోయి అక్కడికి వెళ్ళి కూర్చొని ఎంతమంది అన్యజనులు వస్తారో వారికి సువార్త ప్రకటిస్తే కొందరైనా ప్రభువుని నమ్ముకుంటారని ఆశపడి అక్కడికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద ఏడ్చి వెళ్ళి నిలబడితే ఆయన అన్నాడు, అనే టైం లేదు, 5 నిమిషాలు చెప్పండి. 5 నిమిషాలు చెప్పండి. నేను 550 కిలోమీటర్లు నేను ట్రైన్కి పోతే 5 నిమిషాలు చెప్పండి. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేని మనుషులు, దేవుని వాక్యం అంటే భయం లేని వారు, దేవుని వాక్యం అంటే ఇష్టం లేని వారు. అసలు ఆయన మాట్లాడతానంటే నువ్వు గాదులే ప్రభు అని నాకు చాలా పని ఉందని నేను చెప్పటమే ఉంది, నాకు అట్టనే అనిపిస్తుంది. ప్రభు ఏమంటున్నాడు? నేను మాట్లాడతాను అంటున్నాడు. మనిషి ఏమంటున్నాడు? వద్దులే ప్రభు, టైం అయిపోయింది, భోజనాలు టైం అయింది ప్రభు, వద్దులే ప్రభు, చుట్టాలందరూ వచ్చి రాపేద్దాం. చాలా కుటుంబ ప్రార్థనలు అంతే ఉంటాయి, చాలా వివాహ కార్యక్రమాలు, గృహ ప్రవేశాలు కూడా అంతే ఉంటాయి. వాక్యానికి సమయం ఉండదు, దేవుని వాక్యాన్ని వినడానికి మనసు ఉండదు. అసలు ప్రభు ఏం మాట్లాడతాడో, నా ఇంటి కోసం, నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా కొరకు ఆయన ఏం మాట్లాడతాడో ఎదురు చూసేవారు లేరు. అసలు భక్తి సన్నగిలుతున్న దినాల్లో బ్రతుకుతున్నాం మనం. అసలు ఒక ఆయన నాతో అన్నాడు, ఏమంటే రోజు ప్రార్థన పోతావు నువ్వు, యేసయ్య 7 ఉన్నాడు నా దగ్గర, 7 ఉన్నాడు. ఆయన తాగిన సారేమో కడుపులో ఉంది, యేసయ్య మాత్రం గుండెలో ఉన్నాడంట. ఏం చెప్తాం చెప్పండి? మనుషులు ఎలా ఉన్నారు? విశ్వాసం లేని ప్రజలు. ప్రభు అన్నాడు, అందుకే నేను భూమి మీదకు వచ్చినప్పుడు మీ అందు విశ్వాసమును నేను కనుగొందున్నాను. విశ్వాసం లేని ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. అయితే మనకు అవసరమైంది ఏమి? మనుషులను వాదించవద్దు. పౌలు భక్తుడు అదే చెప్పాడు, వాదించవద్దు, వారితో వితండవాదం పెట్టుకోవద్దు. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, బైబిల్తోనే వారికి సమాధానం ఇవ్వడం.
ప్రభు చిత్తమైతే వారికి దర్శించాడు. ఇర్మియా భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, షాఫాను కుమారుడని హిల్కియా తెచ్చిన గ్రంథమును తీసుకొని నేను తినగా అది నా నోటికి తీపిగాను నా కడుపుకు చేదుగాను ఉందని. నేను చదవడం లేదు, సమయం లేదని. తింటేటప్పుడు ఎట్టుందంట, తీయగా ఉందట, కడుపుకేమో చేదుగా ఉందట. అట్లా ఉంటుంది. నేను ఏ భోజనం తినట్లేదు కదా, కానీ దేవుని వాక్యం అటువంటిదే. వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంటారు. అయ్యగారు బలి చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు అంటారు. కానీ అది అనుసరించేటప్పుడు, పాటించేటప్పుడు కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. నేను వాక్యాన్ని మేరలేను, నా ప్రభువు మాటను నేను మేరలేను, ప్రభువా నీ మాట చొప్పునే బ్రతుకుతాను, నాకేమైనా పర్వాలేదు అనేటువంటి భక్తుడు ఉంటే ప్రభు ఎంత ఆనందిస్తాడు. సాతాను నా సేవకుడిని ఏబును కూర్చుని విన్నావా అంటే వాడికి మండింది, కడుపు మండింది. ఎందుకు? ఆయన సేవకులంటే ఎంతో ఇష్టం, ఆయన దాసులు, ఆయన బిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టం. నా సేవకుడు గురించి నీకు తెలుసా ఎంత యథార్థవంతుడో, ఎంత నమ్మకస్తుడో అని చెప్తా ఉంటే, అట్లయితే వాని సంగతి నేను చూస్తాను, నాకు టైం ఇస్తావని అడిగాడు. అలాంటి వాడే. కాబట్టి సాతాను మనము ఎదిరించడానికి మనకు సాధనమేమిటి? వాక్యం. ఆనాడు గొల్యాతును ఎదిరించడానికి దావీదు కర్రను పట్టుకుని పోయాడు. ఈనాడు లోకములో సాతాను ఎదిరించడానికి మనకు ఉండవలసిందేమిటి? వాక్యం. 119వ కీర్తనలో, దావీదు కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 119వ కీర్తనలో ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. 119వ కీర్తన 8-9 వచనాలు. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. అది బైబిల్ చదువుకుంటా, ఆ బైబిల్ గురించి ఆలోచించుకుంటా, ఆయన మాటలు ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఈ ప్రపంచమే కనపడదు. మా తాత రోజు రోడ్ని వెళ్తుంటే వాళ్ళు తిడుతున్నారా, నువ్వు ఎట్లా వెళ్తున్నా అన్నాడు. మామూలుగానే వెళ్తున్నాను తాత, ఏం చేయమంటావు అంటే, రే తలెత్తితే అందరు కనపడతారు, తల దించుకుంటే ఎవరు కనపడరు అన్నాడు. మరి మనం ఎత్తుకోవాలి తెలుసు. అలా ప్రపంచంలో మనం తల దించుకొని అంటే తగ్గి ఉంచి మనం ప్రపంచం వైపు చూడకుండా దేవుని మాటల వైపు చూసి మనం వెళ్తూ ఉంటే ప్రభువే మనం నడిపిస్తాడు. చాలాసార్లు మనం లోకం వైపు చూస్తున్నాం. అవునవును, ప్రభువా నీవే అయితే ఆ నీళ్ళ మీద నేను నడిచి వస్తానన్నవాడు ప్రభు వైపు చూసినప్పుడు మునిగిపోలేదు, లోకం వైపు చూసినప్పుడు ఏమయ్యాడు? మునిగిపోయాడు. లోకం వైపు చూసినప్పుడు మునిగిపోయాడు. కాబట్టి దేవుని వాక్యం మనసులో నిలబడలేదు. ఈవేళ మనలో నిలబడాల్సిందేంటి? దేవుని వాక్యం. మన చేతిలో ఉండాల్సిందేమిటి? దేవుని వాక్యం. మన నడకను శుద్ధి చేసే దేవుని వాక్యం, దుడ్డు కర్ర వల్లే మనను ఆదరించే దేవుని వాక్యం మనకు అవసరం. ఈ లోకంలో మనుషుల మాటలు కొంతకాలానికి మన పక్కన ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడే మన పక్కన ఉండి మనం నడిపించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, మన నడతను శుద్ధి చేసేవాడు. 19వ కీర్తనలో అన్నాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందునన్నాడు. గాడ్ విల్ వార్న్ us. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు. అయ్యా నువ్వు ట్రాక్లు లేవు, దారి తప్పుతున్నావు, అమ్మ అది మంచిది కాదురా, అది మంచిది కాదని చెప్పేది ఎవరు? దేవుడు. మన తండ్రి, మన తల్లి మనల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. పరలోకపు తండ్రి అది మంచిది కాదని ప్రేమతో చెప్తాడు ఆయన వాక్యం ద్వారా. మనం విని ప్రభువా పొరపాటు అయిందంటే ప్రభు తన వడిలో ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, విశ్వాసమునందు బలపరుస్తాడు. దావీదును బలపరిచాడు. దావీదు చేతి కర్రతో గొల్యాతు ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చాడు. దేవుని వాక్యపు వెలుగులో మనము నడిస్తే మనము సాతాను ఎదిరించే ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. రెండవ మాట చూస్తున్నాం. దావీదు చేతిలో ఉన్నది ఏమిటంటే రాయి. ఏమిటి? దావీదు చేతిలో ఉన్నది ఏమిటి? రాయి. పేతురు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే యేసు ప్రభు ఏమో సజీవమైన రాయట.
అమూల్యమైన సజీవమైన రాయి. ఓకే, యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఉండునట్లు ఆయనకి సేవ చేసేటట్టుకు మనం తయారవ్వడానికి మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎవరు అంట? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే. మనం ఎవరు? సజీవమైన రాయి. అమ్మో, జీవం లేని రాయికి అంత అందం ఉంటే ఏమండి, ఆ దేవాలయం చూసి ప్రభువా ఈ దేవాలయం చూసావా, శృంగారమైన దేవాలయం పేరు పెట్టాడు. అది అసలు ఆయన కట్టలేదు, యాక్చువల్ రిపేర్ చేయించాడు ఆయన కొన్ని సంవత్సరాలు. హేరోదు రాజు తన పేరు కోసం దాన్ని రిపేర్ చేయించాడు, అంతే, దాన్ని మరమ్మతులు చేయించాడు. సొలొమోను దేవాలయం పడగొట్టబడి కట్టబడి అట్లా వచ్చేసింది. దాని చూసి ఎంత అందంగా ఉందో చూసావా అన్నాడు. ఏమండి, జీవం లేని రాయికి అంత అందం ఉంటే ప్రభు ఎన్నుకున్న సజీవమైన రాయి నువ్వు నేను, మనకి ఎంత అందం ఉండాలి? యేసయ్య ముచ్చటపడే అందం మనలో ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు. సజీవమైన మందిరంగా మనం కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చేతిలో రాయిగా మనం ఉండాలి. ఎవరి చేతిలో రాయిగా ఉండాలి? యేసు ప్రభు చేతిలో రాయిగా మనం ఉండాలి. యేసు ప్రభు చేతిలో రొట్టెగా మనం ఉండాలి. ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తన చేతిలో పట్టుకుంటూ, రే వాళ్ళందరూ ఆకలి అవుతుంది అంటున్నారు, ఆ 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఎత్తావా అంటే, అంతమంది ఆడ తింటారులే, నాకు సరిపోతేలే అన్నాడా? చేతిలో ఇచ్చాడా? ప్రభువా నా మనసు నా జీవితం చిన్నదే అయినా మీ చేతికి ఇస్తాను, దీన్ని ఆశీర్వదించు ప్రభు అంటే 5,000 మందికి ఆహారం పెట్టేటట్టుగా చేసే, ఒరే బుడ్డోడా నువ్వు 5,000 మందికి అన్నం పెట్టేవో తెలుసా అంటే వాడు ఎంత సంతోషపడి ఉంటాడో. కొంతమందికి నేను ఉపయోగపడ్డానంటే నేను ఎంత సంతోషపడుతున్నాను. ప్రభు నన్ను మార్చాడు కాబట్టి నేను కొందరికైనా ఉపయోగకరంగా, కొందరికైనా ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాను. అది ప్రభు దయ. మనం ప్రభు చేతిలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అవును, 5 రొట్టెలు ప్రభు చేతిలో ఉంటే ఆశీర్వాదం, పిల్లవాడి చేతిలో ఉంటే ఉపయోగం. చాలామంది ఏమంటున్నారంటే, నా చేతిలో పెట్టండి మీ పిల్లల్ని రత్నాల్లాగా చేస్తాను, IASలను చేస్తాను, IPSలను చేస్తాను అంటున్నారు. కానీ చేసేదో లేదో మనకు తెలియదు. ఇక్కడ చాలామంది లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ పెట్టవలసిన దేవుని చేతిలో తమ పిల్లల్ని పెట్టడం లేదు. అయ్యో ఏడ చేరిస్తే నా పిల్లోడు బాగుపడతాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుద్దని నేను అనుకోలేదని తల్లిదండ్రులు ఏడ్చిన వారు ఎందరో ఉన్నారు. కానీ మన జీవితాన్ని ప్రభు చేతిలో మనం ఉంచాలి. యోధా పత్రికలో ఒక మాట అన్నాడు యోధా భక్తుడు, గొప్ప మాట. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఇబ్బందులు వస్తే, మన జీవితంలో కష్టాలు కలిగితే నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తు అవసరం. యోధా పత్రిక 1వ అధ్యాయమే ఉంది, మొదటి వచనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము. అది మనం ఎక్కడ భద్రం చేయబడ్డాం? యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఒక తండ్రికి ఉన్న కుమారుడట రోడ్డు మీదకి వెళ్తే ఆ ఇంటి ఎదురు గిట్టన వాడు కర్ర తీసుకుని ఎంబరపడి కొడుతున్నాడంట. బుడ్డోడు పరిగెత్తుకుంటూ వచ్చి వాడు నాన్నకి మళ్ళీ దక్కుని అంటున్నాడంట, ఇప్పుడు రారా అన్నాడంట. చూసారటండి, యేసు ప్రభు దగ్గర అది ఉంది మనకి. మన ప్రభువులో మనం దాక్కుంటే ఈ లోకంలో రక్షణ ఉంది, ఈ లోకంలో మేలుంది. ప్రభువులో దాక్కోకుండా, ప్రభువులో దాగి ఉండకుండా మనము ఎప్పుడూ జీవించకూడదు. యెహోవా నీడను విశ్రమించేవాడు, మహోన్నతుని నీడను విశ్రమించేవాడు, అతడు సర్వశక్తుని నేను విశ్రమించేవాడు చాలా గొప్పవాడు అవుతాడు. మనము దేవుని నీడలో ఉండాలి, దేవుని చాటు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. అసలు ప్రభువే అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఏమని? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నాకు గొర్రెలు ఉన్నాయి, అవి నా స్వరం వింటాయి అని చెప్పాడు. 27వ వచనం 10:27లో అవి నన్ను వెంబడిస్తాయని చెప్పాడు. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. నా బిడ్డల్ని ఎవర్రా పట్టుకునేది? నా బిడ్డలు నా చేతిలో ఉన్నారు. ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన చేతిలో కాపాడబడుతున్నాం. అవునండి, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు
మనం ఏమనుకుంటాం, నా తెలివితేటలు నా చాకచక్యంలో నేను ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, నా బిడ్డ నేనున్నాను కదరా, నేను నిన్ను కాపాడుతున్నానని ప్రభు చెప్తున్నాను. నిజమే, ఆయన చేతిలో మనం భద్రం చేశాం. కాబట్టి దావీదు చేతిలో ఉన్న రాయికి ఒక భద్రత ఉంది, జారిపోకుండా పట్టుకోగలదు. యేసు ప్రభు చేతిలో ఉన్న మనకు ఒక భద్రత ఉంది. అదేమిటంటే యేసు ప్రభు చేతిలో భద్రత ఉంది. 2, యేసు ప్రభు చేతిలో ఆ 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో ఆశీర్వాదం కూడా ఉంది. ఆయనే వృద్ధి చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు అవుతాడు. 24వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చదివితే యేసు ప్రభు వారు ఆ యొక్క ఒలీవలమనబడిన కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి, ఆఖరి వచనాలు మనం చదువుతాను, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి అలాగే ఆరోహణమైపోయాడు. నేను ఎలా వెళుతున్నానో అలాగే నేను రేపు ఒలీవలమనబడిన కొండ మీదకు దిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన చేతులు ఆశీర్వదించిన చేతులు, ఆయన చేతులు భద్రం చేసే చేతులు, ఆయన చేతులు మనలను అభివృద్ధి చేసే చేతులు, ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు. అవును, అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు అంటాడు 5వ అధ్యాయంలో 6వ వచనం, దేవుడు తనగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి, దీనమనస్కులై ఉండండి. అయ్యా నా కుటుంబాన్ని దీవించిన ఆయన, నన్ను దీవించి ప్రభువాన్ని, ఆయన చేతుల కింద దీనులమై ఉంటే ఆయన ఏం చేస్తాడట, హెచ్చిస్తాడు. ఆయన చేతిలో ఉన్నవారిని హెచ్చించేవాడు, ఆయన చేతిలో ఉన్నవారిని కాపాడేవాడు, ఆయన చేతిలో ఉన్నవారిని అభివృద్ధి చేసేవాడు, ఆశీర్వదించేవాడు. ఇంతకంటే ప్రపంచంలో వండర్ఫుల్ హ్యాండ్స్ ఎవరికున్నాయి చెప్పండి? యేసయ్యకు తప్ప, ఆయనకు తప్ప, ఆయన దగ్గరకు వచ్చిన పిల్లలకు తప్ప ఎవరికున్నాయి? అంతే. ఇటీవల ఒక ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, ఒకవేళ మరణమే ఎదురొస్తే ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. ఎంత మంచి మాట! ఆ మాట చదువుతామంటే, ప్రభు ఆ మరణంలో కూడా నిన్ను మహింపరిచే భాగ్యం నాకు దయచేయమన్నాడు ఆయన. ఎంత గొప్ప సంగతి! ఆయన చేతిలో భద్రపరచబడి ఉన్నాం, వాటిని ఎవడూ అపహరింపలేడు. ఒకవేళ ప్రాణం పోతుందేమో శరీరంలో నుంచి, ఆ ప్రాణం ఆయన చేతుల నుండి ఎవరు, ప్రభు అన్నాడు, నీ ప్రాణము దేవుడు పెట్టిన దీపం, ఆ దీపాన్ని ఎవరు తీయలేరు, అంతే. కాబట్టి ప్రభు చేతిలో మనం ఉందాం, ప్రభు కొరకు వాడబడదాం. దేవుని చేతిలో ఉన్న కర్ర, ఆయన నోటన ఉన్న ఆయన వాక్యం మనం చేతిలో, మన నోటిలో ఉండాలి. రెండవది, ఆయన చేతిలో ఉన్న రాయి, దావీదు చేతిలో రాయి సాతానును లేకపోతే గొల్యాతును పడగొట్టింది. దేవుని చేతిలో ఉన్న మనం సాతానుకు దాసులం కాకుండా సాతానును ఎదిరించే వారమై ఉండాలన్నాడు యాకోబు పత్రికలో. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి గొల్యాతుని శాతకాల పారిపోవటం, కానీ వాడు బలే తక్కరోడు పారిపోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు లోబడి, ప్రభువా నీ శక్తిని నాకు ఈ, ప్రభువా నీ శక్తితో వాడిని బాధపడతామని చెప్పి ప్రభు శక్తినిస్తాడు, బలమిస్తాడు. నీ చుట్టూ ఉన్న అనేకమైన సంకళ్ళ వంటి సంకటాలు, కష్టాలు, దుఃఖాలు వాటన్నిటిని దరిచేరకుండా నీ మనసు వెంబడి ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆయన చేతిలో ఉందాం, ఆయన చేతిలో ఉందాం. నేను ఎక్కువ టైం తీసుకోను. దావీదు చేతిలో ఉన్న చిక్కము అన్నాడు. దావీదు చేతిలో చిక్కం ఉందా? చిక్కం ఎందుకు? ఎందుకంటే రాళ్ళు దాంట్లో దాచిపెట్టడానికి, పాత ముసలోళ్ళ సంచి లాంటిది అనమాట. దాంట్లో రాళ్ళు వేసుకొని ఆ రాళ్ళు దాచిపెట్టుకుని ఒక్కొక్కటి రాయిని వాడతాడనమాట. ఈ సిద్ధపరచబడిన రాళ్ళన్నీ దేంట్లో ఉండాలి? ఈ చిక్కం ఉండాలి. చిక్కం ఎవరి చేతిలో ఉండాలి? ఆయన దావీదు చేతిలో ఉండాలి. ఎవరైతే వాడతారో ఆయన చేతిలో ఉండాలి. అలాగే సంఘములో సిద్ధపరచబడిన ప్రతి ఆత్మ చేర్చబడాలి. ఆ సంఘము ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేతిలో ఉండాలి. ప్రభువు చేత నడిపింపబడేది, ప్రభువు చేత వాడబడేది దేవుని సంఘం. చెక్కము కానీ చెక్కములో రాళ్ళు కానీ ఉండవలసింది దావీదు చేతిలో. సంఘము కానీ సంఘములో ఉన్న ఆత్మలు కానీ దేవుని చేత వాడబడాలి, దేవుని చేత ఉండాలి. కాబట్టి చిక్కము అనగా దేవుని కొరకు సిద్ధపరచబడి వాడబడడానికి సిద్ధంగా రెడీగా ఉన్నది సంఘం. సంఘములో ఉన్న చాలామంది రెడీగా లేరు. కొన్ని ఆత్మలు మాత్రమే సిద్ధంగా ఉంటాయి. పాట పాడండి అంటే ఈ పూట కాదు రేపు అనేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవమంటే నాకు రాదనే వాళ్ళు ఉన్నారు.
కానీ పట్టాలు చదువుతారు. అంటే డిగ్రీలు చాలా ఉంటాయి కానీ బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు, సంవత్సరాలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. కానీ దేవుని సంఘం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దైవజనులు పామూరు సుగుండ్రా గారు ఓ పాట పాడారు. సిద్ధపడి ఉంటే నెమెప్పో, లేకుంటే మరి నీకు ముప్పు. సిద్ధపడి ఉంటే నెమెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. నేడైన యేసుని అడిగి నూనెతో నింపబడు ప్రియుడా. నేడైన యేసుని అడిగి నూనెతో నింపబడు ప్రియుడా. కడబూర శబ్దంబుతోనో, దూతాల శబ్దంబుతోనో, పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. నమ్మినవాడే పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఆయనకు స్వతంత్రం ఇవ్వకుండా బ్రతుకుతున్నవాడు ఆయన చేతిలో వాడబడలేని రాయిగా మిగిలిపోయేవాడు, తిరస్కరింపబడే రాయిగా మిగిలిపోయేవాడు ఉంటాడు. ఈనేటి దినాల్లో నమ్మిన వారు అనేకులు ఉన్నారు. కానీ నేను సిద్ధపరచబడిన రాయినేనా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవమైన రాయి. ఆయన పరలోకములో సిద్ధపరచబడిన రాయి, భూమి మీదకు పంపబడి దేవుని చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన నిజమైన రాయి. అందుకే అంటారు, మీరు తృణీకరించిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు, యోహానులు సువార్త ప్రకటించారు. అవును, ఒకవేళ నీవు తృణీకరించబడినా, త్రోసివేయబడినా, నీవు నిజంగా భక్తి గలవాడు అయితే, దేవుని ఆత్మను దుఃఖపెట్టకుండా సంతోషించేవాడు అయితే, ఆయన చేతిలో బలమైన సాధనమై ఉంటాడు. ఒక మాట గుర్తు చేస్తాను, బైబిల్లో చదవకుండానే. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క గచ్చమనే వనములో పట్టుకున్న తర్వాత 12 మంది శిష్యులు ఏమయ్యారు? మారిపోయారు. కానీ ఒకరు ధైర్యం చేసి ఆయనను చూడాలని నక్కి అలాగ వస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప చూసి ఏమంది, ఇదిగో నువ్వు యేసు ప్రభుతో ఉన్నాడు కదూ అంటే ఏమన్నాడు? పేతురు భక్తుడు ఏమన్నాడు? నాకు తెలియదమ్మా ఆయన, నాకు ఆయన ఎవరు తెలియదు, నేను అసలు ఎరగనే అన్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ముమ్మారు ఎరగనని చెప్పిన వాడు అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయానికి వస్తే ఆయన మాటను చెప్పకుండా ఉండలేము అన్నాడు. వారు ఆ ధైర్యం చూసి, ఏమిరా మన దగ్గర అబద్ధం చెప్పినోడికి ఎంత ధైర్యం ఏమి నుంచి వచ్చింది? అప్పుడు చెప్పినోడు ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే చంపండి, చనిపోతాను, కానీ నా దేవుని వాక్యాన్ని చెప్పకుండా నేను ఉండలే. ఎంత ధైర్యం! దేవునిలో స్వతంత్రం, దేవునిలో ధైర్యం దేవుడిస్తాడు. అయితే ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను నీ కొరకే బ్రతుకుతాను నాయన అనుకునే జీవితాలను దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు వాడుకుంటాడు. సంఘములో ఆ ఆత్మలే వాడబడతాయి. సంఘాలు 100 మంది ఉంటారు కానీ 10 మందే భక్తిగా ఉండేది, 20 మందే భక్తిగా ఉండేది, ఆ 5గురే భక్తిగా ఉండేది, 5గురే ప్రార్థన చేసేది. ఎల్లకాలం సంఘాలు ఈనాడు ప్రపంచాన్ని నిలబడ్డాయి అంటే కొద్దిమంది భక్తులు ఉన్నందువల్ల ఆ భక్తుల కోసం ఆయన రాబోతున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రపంచంలో భక్తులే, క్రైస్తవ భక్తులు, హైందవ భక్తులు, ముస్లిం భక్తులు, భక్తులే. బాంబులు వేసేవాళ్ళు ఎవరు మరి? అంటే ఏమిటి అర్థం? అందరూ భక్తులు కాదు, అందరూ భక్తులు కాదు. అపోస్తల కార్యం గ్రంథం అంతా చదివితే కొందరు అనే మాట ఎప్పుడు ప్రస్తావిస్తారు. కొందరు మాత్రమే ఉన్నారు. అనేకులు ఈ మార్గాన, ఇరుకు మార్గాన పోరాడుదురు కానీ కొందరు మాత్రమే ప్రవేశిస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. ఆఖరి మాట నేను గుర్తు చేసి ముగిస్తాను. దావీదు చేతిలో వడిసెల అన్నాడు. ఆయన చేతిలో వడిసెల. చూడండి, ఈ వడిసెలలో రాయి పెట్టాలి. ఒట్ట వడిసెలు పనికిరాదు అని అర్థమవుతుందండి. ఒత్త వడిసెలు పనికిరాదు. వడిసెలు ఏం పెట్టాలి? రాయి పెట్టాలి. అది ఆ వడిసెలు ఎవరి చేతిలో ఉండాలి? దావీదు చేతిలో ఉండాలి. అప్పుడు ఆ గొలియాతును తిప్పి చంపడానికి ఉపయోగపడుతుంది కదా. యు కీప్ దిస్ ఇన్ మైండ్. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము మనం ఆయన చేతిలో ఉంటామో,
దేవుడు ఆ చిక్కానికి కావలసిన రాయిని తీసుకొస్తాడు, ఆ సమయాన్ని తీసుకొస్తాడు, అప్పుడు ఆ చిక్కాన్ని ఉపయోగిస్తాడు. ఈ చిక్కము దేవుని చిత్తానికి సాదృశ్యం. దేవుని చిత్తానికి కానీ మనం అప్పగించుకుంటే, దేవుని చిత్తానికి మనం ఆయన చేతుల్లో ఉంచుకుంటే తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. ఆయన చిత్తము ఆయన చేతిలోనే ఉండాలి, మన చేతిలోకి రాకూడదు అట్ ఎనీ కాస్ట్. కొంతమంది నేను పోయినసారి కూడా చాలాసార్లు చెప్పాను, దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ సేవకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే, కొంతాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు మనిషిగా నేను అనుకునేవాడిని, వెళ్ళాలి స్వార్థ ప్రకటించాలి, ఏముంది 10 మంది 20 మంది 30 మంది నమ్మేసుకుంటారు, సంఘం పెట్టేశారు అని. ప్రభు నాకు ఏం చెప్పాడంటే, వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ఒకటి అడుగుతాను చెప్పరా అశోక్, ఇర్మియా భక్తులు ఎంతమంది చెబితే ఎంతమంది చెప్పి విన్నారు అన్నాడు. నేను బైబిల్ చదివాను, ఎవరు వినలేదు. వినకపోతే నాకు శరణాలు శరకెళ్ళిపోయారు, ఎవరు వినలేదు. మరి ఇప్పుడు ఇర్మియా ఇప్పుడు భక్తి గల దైవజనుడు కాదా? అదేంటి ప్రభా, ఆయన నాడు భక్తి పరున్నాను నేను అనుకున్నాను. అంటే ఎవరు మానవ కొలతలు దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం మానవ కొలతలు కాదు. అందుకే దావీదు అంటాడు, నీ తలంపులు మా తలంపుల కంటే బహు విస్తారములు, వాటిని లెక్కించలేదు ప్రభువా. దేవుని చిత్తాన్ని మానవ చిత్తంతో మానవ ఆలోచనతో కొలత వేయకూడదు. ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే అని మనం అప్పగించుకోవాలి. ఒకవేళ నేను లోకరీతిగా చెప్తాను, మనం ఏమనుకుంటామంటే పెద్దోడు డాక్టరు, చిన్నోడు ఇంజనీరు, అమ్మాయి లాయరు, మనమే ఫిక్స్ చేసేస్తాం. ఈ 3 పెట్టి యేసుప్రభుని అడుగుతాం, ప్రభువా పెద్దోడు డాక్టర్ అని చెప్పి ప్రభువా. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు మనం అడగం. ప్రభువా ఏం చేయండి చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఇది నిజమా దేవుని చిత్తమా కాదా? ప్రభు దావీదు ఏమన్నాడు, ప్రభువా నేను లాకీషు మీదకి యుద్ధమునకు పోయేదనా వద్దా అన్నాడా? ప్రభువా పోతాను ఇస్తావా లేదా అని కూడా అనలేదు. అట్లా కూడా అనడం. మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం. అందువల్ల దేవుని గొప్ప కార్యాలు మనం చూడలేకపోతాం. మా దగ్గర ఒక పెద్ద కాలువ ఉంది, కృష్ణా నది ఈ కాలువ, తుంగభద్ర అంటారు దాన్ని. రిచ్ గారు గూళ్ళు గారు దొరలు వచ్చారు అప్పుడు మంచి సేవ చేయడానికి. ఆ నది తీరాన వాళ్ళు గట్టిగా సేవ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు చేశారు, ఒక్కరు నమ్ముతారు. ఆయన అన్నాడంట, ఇక లాభం లేదు, దేవుని చిత్తం కాదు, ఇది వెళ్ళిపోదాం పోదాం. ఒక ఆయన ఆ మూతబారి రైతు పొద్దున్నే వీడు మూటలు కట్టుకున్నారు వెళ్తాను, దేవుడికి వచ్చాయా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి సార్ అన్నాడంట. ఈ ఊళ్ళో వాక్యం కూడా ఎలా అన్నాడు, అదే సార్ ఎన్నిసార్లు చెప్తున్నారు మేము వింటున్నాము, కానీ అన్ని ఉన్నందువల్ల రాలేకపోతున్నాము అంతేను, అసలు మీరు ఏం చెప్తారండి వాక్యం అని అంటారు. ప్రభువా నేను చెప్పే వాక్యం కూడా వింటున్నాను అప్పుడు అనుకున్నారు అంటాడు. 5 సంవత్సరాల తర్వాత అనుకొని అప్పుడు ఆ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ప్రార్థనకు జనాలు పొట్ల బదిలీ జనం వస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆడున్నారు జనం అనుకుంటారు. ఆ ఊళ్ళో ఉండే, ఏ ఊళ్ళో ఉన్నారు. మరుసటి నెలలో 2000 మందికి ఒకేసారి బాప్తీసం ఇచ్చాడంట ఆ తుంగభద్ర నదిలో, ఆ తుంగభద్ర కాలంలో. గుండెలు బగిలిని ఆ రోజు ఈ మూట సర్దుకుని పోతే 2000 మంది ఏమైపోయారు. ప్రభువా నీ చిత్తం నాకు తెలియలేదు, నన్ను క్షమించిన ఆయన, నేను ఎప్పుడు అట్లా వెళ్ళకూడదు ఆయన అని ప్రార్థన చేసుకున్నాను. రిచ్ గారి మంచం అది మనం ఊరుకున్నాను నేను, అది చాలా పెద్దది, అది చాలా లావుగా ఉంటాడు. ఆస్ట్రేలియన్ స్కాలర్ మా చర్చిలో ఉంది మంచం. అమ్మో ఇటువంటి వారి మరి మనం సేవ చేయగలమా ప్రభువా, నీ పాదాల మీద పడి ఏడ్చి ప్రార్థించగలమా అని అనుకుంటాను. దేవుని చిత్తం మనకు అర్థం కావాలంటే దేవునితో మమేకమై ఉండాలి, దేవుని ఆత్మకు అంగీకారంగా ఉండాలి, బైబిల్ని విడిచిపెట్టని జీవితమై ఉండాలి, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఆయన చిత్తాన్ని వాక్యంలో తెలుసుకోవాలి. ఆయన చిత్తం వాక్యంలో ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తం ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు ప్రభు మనకి ఇచ్చే సూచన ద్వారా దేవుడు నడిపిస్తాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఉద్యోగానికి వచ్చావు, లేదు దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు. అంతమందికి దేవుని చిత్తం అర్థం కాదు. నిన్ను పిలిచిన సంగతి నీకే తెలుసు, నన్ను పిలిచిన సంగతి నాకే తెలుసు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అబ్బాయి నువ్వే రక్షించబడ్డావంటే నాకు ఎక్కడ తెలుసు?
ఆ రక్షణ సంగతి మీకు తెలిసిన, మీ రక్షణ సంగతి నాకు తెలిసిన. మనుష్య రీతిగా మనం మాట్లాడకూడదు. ప్రభువుకి ఆయన ఆత్మకు మాత్రమే పరిచయం విషయం. ఒకరి రక్షణ ఒకడు కన్ఫర్మ్ చేయలేడు. చాలామంది అలా చెప్తున్నారు. అలా చెప్పే చెవులో చెప్పు అని కొన్ని సంవత్సరాలు గతించింది. ఆ చెవులో చెప్పేది పోయింది. మార్టిన్ లూథర్ గారు నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవించునని బైబిల్ పట్టుకుని బయటకు వచ్చారు. నాకు మంచి ఇష్టమైన దైవజనులు. ఎన్ని రోజులైనా ఇంట్లో పోయి బయటికి రావేంటి నువ్వు, బయటికి రాని కేకలేస్తుందట ఆవిడ. వారమైంది ఇంట్లో పోయి బయటికి రావట్లేదు. కార్పెంటర్ తెప్పించి తలుపు పగలు కొడితే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుందట. వారం రోజులు ప్రార్థన చేస్తున్నాను దైవజనుడు. ఆయన కేకలేసేదట. బైబిల్ మోకాళ్ళ మీద ఆయన చూసి నోరు మూసి చెంపలు వేసుకొని అయ్యా క్షమించయ్యా అనేదట. ఎంతోమంది తినిపోయేవాళ్ళు, బైబిల్ వినేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. అలాగే దేవుని పరిచయం లేదు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే ప్రభు కొరకు ఏదో ఒక సందర్భంలో దావీదు వలె వాడబడతాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే దావీదు ఏదో గొప్ప కార్యం చేయాలనుకోవాలా, మనం కూడా ఏ కార్యం చేయాలని అనుకోవద్దు. ప్రభువా నా వల్ల నీకేమైనా నా జీవితంలో నీకు ఏమైనా చేయగలిగితే నీ చేతిలో నేను ఉంటానన్న వాడుకో ప్రభు అంటే చాలు. ప్రభు వాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించగాక ప్రార్థించాలి. దయాళుడు అన్న తండ్రి, ప్రేమగల ప్రభువా, మాతో మాట్లాడినందుకు అందరూ మీ చేతిలోని కర్రగా, మీ చేతిలోని రాయిగా, బడిసెలుగా, చిక్కముగా ఉండుటకు మాకు నేర్పించాలి. మా చేతిలో వాక్యమును ఉంచిన తండ్రి, ఎల్లప్పుడూ మా మనసులో ఉంచుకొని మేము జీవించడానికి సహాయం చేయాలి. సంఘమనే చిక్కములు ఒదిగి ఉండడానికి నేర్పించండి. మీ చేతిలో భద్రపరచబడి ఉండడానికి ఎల్లప్పుడూ మాకు నేర్పించండి. మీ చేతుల క్రింద దీనులమై ఉండటం నేర్పించండి. అయ్యా, మీ చిత్తమునకు అనుసరించి మేము వేచి ఉండడానికి దయ చూపించండి. అసందర్భంగా కానీ అనాలోచనగా కానీ ఆలోచించక నా ప్రభువు నాతో ఉన్నాడనే ధైర్యం ఎల్లవేళల అనుగ్రహం కలిగి మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని దీవించమని ఈ రాత్రి వేళ మాతో మాట్లాడినందుకు మీ పాదాలకు నమస్కరిస్తూ యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా